మీనాక్షి మేడం లేరేంటి? ఎక్కడికి వెళ్ళారు? వామ్మో, మేడం గాని ఇప్పుడు సార్ని చూస్తే ఇంకేమైనా ఉందా? కొంపలు అంటుకుంటాయి. మేడం మేడం మీనాక్షి మేడం, మేడం లోపల ఏ సౌండు లేదు, అరుపులేమీ వినపడడం లేదు. మేడం గారు బాసును చూసి షాక్ అయి ఉంటుందా? కావాలనే ప్లాన్ చేశారని తెలిసిపోయి ఉంటుందా? అరుపులు మాటలు వినపడడం లేదంటే మేడం గారు కాంప్రమైజ్ అయి ఉంటారా? లేకపోతే ఇంకేమైనా అయి ఉంటుందా? చూద్దామంటే టెన్షన్గా ఉంది, కానీ తప్పదు. సార్ అటు పక్కకు తిరిగి కూర్చున్నారంటే మేడం గారు సార్ని చూడలేదన్నమాట. అమ్మయ్యా. చాలా సంతోషంగా ఉంది సార్. సాధారణంగా కొత్త మేనేజ్మెంట్ వస్తే ఫ్రెష్ స్టాఫ్ అని, రికమెండేషన్ అని చాలా ఉంటాయి. కానీ మీరు పెద్ద మనసుతో పాత స్టాఫ్నే కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నారు. అది అందరికీ చాలా సంతోషంగా ఉంది. స్టాఫ్ అందరి తరఫున నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మీలాంటి వాళ్ళకి అంతా మంచి జరగాలి. అమ్మయ్య, అంటే మేడం గారు సార్ని గుర్తుపట్టలేదన్నమాట. సార్, మేమంతా సిన్సియర్గా వర్క్ చేసి మన కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ని బాగా డెవలప్ చేసి మీకు మంచి పేరు తీసుకొస్తామని అందరి తరఫున నేను ప్రామిస్ చేస్తున్నాను. సార్, నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడడం లేదు సార్. సార్ నోరు తెరిస్తే మీరు ఎక్కడ గుర్తుపడతారోనని ఆయన టెన్షన్ పడుతున్నారు. కవర్ చేయాలి. ఏంటి మేడం, పర్మిషన్ లేకుండా లోపలికి రావద్దని చెప్పారు కదా, ఎందుకు వచ్చారు? నువ్వు డ్రైవర్వి, దేవుడికి భక్తుడికి మధ్యలో పూజారిలా అడ్డుపడుతున్నావు. మా జాబ్లు పర్మనెంట్ చేసినందుకు ఎండి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా, అందుకే వచ్చాను. సరే, థ్యాంక్స్ చెప్పారు కదా, ఇక వెళ్ళండి మేడం. అది కాదు, నేను థ్యాంక్స్ చెప్పినా ఏది మాట్లాడినా ఎండి గారు ఏం మాట్లాడట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదు.